వరస పెట్టి ఫ్లాపుల్లో ఉన్నటువంటి రవితేజ చాలా కాలం తర్వాత తన మాస్ ఇమేజ్ని, తన స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకున్నారు. పక్కన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి కావచ్చు, కానీ ఇక్కడ ఒక స్క్రిప్ట్ని కమర్షియల్తో పాటు ఎమోషనల్గా వర్క్ చేసేటువంటి ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకున్నారు. దానివల్ల ఇరుముడి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వరకు కనెక్ట్ అవుతారు. ఫస్ట్ బిగ్గెస్ట్ యాసెట్ ఈ సినిమాకి రవితేజ యొక్క పెర్ఫార్మెన్స్. ఆ కథలో, ఆ క్యారెక్టర్లో, ఆ తండ్రి క్యారెక్టర్లో చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం కూడా ఎమోషన్ అయితే ఎమోషను, కమర్షియల్ అయితే కమర్షియల్, ఫైట్ అయితే ఫైటు, కామెడీ అయితే కామెడీ, అన్ని చోట్ల ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది మనకి ఆ రవితేజ కంటే కూడా. అది ఒక నటుడికి బిగ్గెస్ట్ థింగ్ ఒకటి. రెండవది, జీవి ప్రకాష్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్. దాంతోపాటు అతను ఇచ్చినటువంటి సాంగ్స్ కూడా థియేటర్లో జనాలకి కనెక్ట్ పాయింట్గా నిలుస్తాయి. వీటితో పాటు ఈ కథని రాసుకున్నటువంటి శివ నిర్వాణ అనేక చోట్ల, అంటే 60-65% ఆఫ్ ద సినిమాని చాలా గ్రిప్పింగ్ నేరేటివ్తో తీసుకున్నాడు. చాలా ఎక్కడా కూడా కథ నుంచి డీవియేట్ అవ్వకుండా, కమర్షియల్స్ని ఫోర్స్ఫుల్గా ఇంక్లూడ్ చేయకుండా అట్లా తీసుకున్నాడు. అండ్ ట్విస్టులు బాగున్నాయి సినిమాలో. ఎమోషనల్గా ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. ఇక నెగిటివ్స్ కూడా ఉన్నాయి సినిమాకి, ఎందుకంటే రైటింగ్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సినిమా స్టార్టింగ్ 20 మినిట్స్ వెరీ స్లోగా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. థ్రిల్లర్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థ్రిల్లర్ మూమెంట్స్లో కొన్ని చోట లాజికల్ ఫ్లాస్ చాలా ఎక్కువగా కనిపించాయి. ఇవి డౌన్ సైజ్ చేసే సినిమాని చాలా చోట్ల. అంటే ప్రీ క్లైమాక్స్ కూడా కొంతవరకు ఫోర్స్డ్గా అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే కమర్షియల్ పరంగా చూసుకుంటే ఇరుముడి సినిమా ఒక డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి ఇట్లాంటి ఒక మంచి సినిమా రాలేదని మనం ఓపెన్గా యాక్సెప్ట్ చేసేయచ్చు. అంత మంచి సినిమాని ఇవ్వగలిగాడు రవితేజ, ఎస్పెషల్లీ తన పెర్ఫార్మెన్స్తో. ఇన్నాళ్ళు ఎందుకయ్యా ఇట్లాంటి స్క్రిప్ట్లు ఎంచుకున్నావు నువ్వు, ఇది కదా నీ లెవెల్ అనే ఫీలింగ్ నార్మల్ ఆడియన్స్కి, రవితేజ ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే నార్మల్ ఆడియన్స్కి సినిమా చూసిన తర్వాత వస్తుంది. అండ్ కమర్షియల్గా ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది. మీ ఫ్యామిలీస్తో మీరు వెళ్ళి చూడదగ్గ సినిమా. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి డెఫినెట్లీ కనెక్ట్ అవుతాడు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఫ్యామిలీ డెఫినెట్లీ కనెక్ట్ అయ్యేటువంటి ఒక మంచి సినిమాని ఇచ్చారు శివ నిర్వాణ అండ్ రవితేజ. కాస్టింగ్ కానీ పెర్ఫార్మెన్సెస్ కానీ చాలా వరకు పర్ఫెక్ట్గానే నడిచాయని చెప్పుకోవచ్చు. సో మీలో ఎవరన్నా ఈ సినిమా ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి.